స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారు ఆభరణాలు రామదాసు గారు తయారు చేయించినటువంటిది. అది పచ్చల పతకం. ఆ పచ్చల పతకాన్ని రాముడికి సమర్పిస్తారు. అది చేసింది ఎవరు? రామదాసు గారు. ఆయన అంటారు, భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతుడికి ఆయన పచ్చల పతకం చేశారు. మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖచక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖచక్రాల్లో శంఖమే భరతుడంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖ రూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే తర్వాత సీతమ్మ వారికి చింతాకు పతకాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు, సేవించండి. రామదాసు గారు చేసినటువంటి చింతాకు పతకం, దీనికి కూడా 10,000 వరహాలు అయిందిట ఆ రోజుల్లో. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటూ రామదాసు గారు దానికి 10,000 వరహాలు అయిందన్నారు. సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా సీతారాములతో పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి. సీతమ్మ వారిని విడిచి అయినా రాముడు ఉన్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా లేడు ఆయన. కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు. రామదాసు గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ గోల్కొండ నవాబైనటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చారట. ఆ నాణాల్లో ఒకవైపు పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు హనుమంతుల వారి ప్రతిమ ఉంటుంది. అలా ఉండేటువంటి రామమాడ అంటారు. దాన్ని ఒక గొలుసులో పొదిగి ఉన్నటువంటిది. దాన్ని మీకు అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు. రామమాడ అది. దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. చక్కగా సేవించండి. రామలక్ష్మణులు నేరుగా రామదాసుని విడిపించడానికే ఇచ్చినటువంటి ఒక నాణెం అది. ఇది మనకు లక్ష్మణస్వామి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. అంతా సేవించండి. ఓం అర్చక ప్రియ మేధాస